ఒక కార్యకర్త అరే మా ఎమ్మెల్యే కలవడానికి వెళ్ళొచ్చి తిరిగి రివర్స్లో మా ఎమ్మెల్యేని పిలిచాడు డబ్బులు అడుగుతున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు గడిచిన 5 ఏళ్ళు నా ఛాన్స్ కదా అని చెప్పి చావు కొట్టేశారండి. చావు కొట్టేశారు. కానీ ఎక్కడా కూడా ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? నాకు చెప్పారు ఉన్నాయిగా, చాలా ఉన్నాయి. ఉంటే ఏమంటున్నారు క్లియర్గా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే పర్టికులర్గా ఈనాడు, TV5, ABN వీటికి నేను ఇంటర్వ్యూ ఇవ్వను అని పర్టికులర్గా ఏవో కొన్ని ఛానల్స్ పేరు చెప్తూ కూడా చెప్పాడు. అవునా? మరి అదే లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు? బాబు ఆ ఛానల్ కూడా వచ్చాయా ఉన్నారు కదా, ఓకే, ఎంత తేడా? మరి వీళ్ళు కూడా మీరు అలా అవాయిడ్ చేస్తే మేము అవాయిడ్ చేయాలని అనొచ్చు కదా. మీరు ఇప్పుడు చెప్పండి, అప్పుడు జరిగాయా జరగలేదా? బాల్ మీ కోర్టులోకి వదిలేశారు. అంటే నేను అనేది ఏంటంటే నిజమేనండి, వాడేదో అలాగా మూర్ఖంగా బిహేవ్ చేశాడో మనం మూర్ఖంగా బిహేవ్ చేస్తాం, అలా అందరూ అనుకుంటే ఈ సమాజం వెళ్ళిపోతుంది అని అనుకోవచ్చు. కానీ తప్పు చేసిన వాడికైనా చెప్పి పెట్టాలిగా, శిక్ష విధించాలిగా. శిక్ష విధించిపోతే ఏమవుద్ది? వీడిని చూసి ఇంకోటి వస్తాడు. చిన్న ఎగ్జాంపుల్, లంచం తీసుకుంటుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లంచం తీసుకున్నప్పుడు వాడు దొరికితే ఏమవుతున్నాడంటే సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ అయిన తర్వాత 3 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు. ఈసారి ఏం చేస్తాడు? 2000 తీసుకున్నాడు, 5000 అడుగుతున్నాడు. ఎందుకు? మనం దొరికిపోయాను, నాకు రిస్క్ ఎక్కువ ఉంది, ఎక్కువ కావాలి. చూడండి, మారట్లేదు. ఏం చేయాలి అలాంటి వాళ్ళు చెప్పండి? పోనీ పనిష్మెంట్ తీసుకుంటే డిస్మిస్ చేసేస్తే అయ్యో వాడు పాపం బెల్లం బిడ్డలుతున్నాడు రా ఎలా బతుకుతానంటారు. వచ్చిన తర్వాత కూడా మారలేదు, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? సో సందర్భానుసారంగా ఒక్కో దగ్గర విడిచిపెట్టాలి, ఒక్కో దగ్గర చెప్పి పెట్టాలి. లేదు ఆడికి 2-3 ఛాన్స్ ఇచ్చిన ఇంకా చెలరైపోతున్నాడు అంటే చెప్పి పెట్టాలి. ఎవరో ఒకరు మాట్లాడకపోతే ఎలా చెప్పండి? సో ఇలా మాట్లాడడం వల్లే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని జనాలు అనుకుంటున్నారు. అది జనాలంతా అనుకోవట్లేదు. జనరల్గా ఎలా మాట్లాడుకుంటామంటే మీడియాలో కూడా వాళ్ళ సొంత అభిప్రాయాన్ని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అని అంటారు. లాస్ట్లో ప్రజలు ఎందుకు అభిప్రాయపడతారు? అలాగా ఉల్లిపాయ ఇష్టపడ్డాడు ఉన్నాడు, బంగాళదుంప ఇష్టపడ్డాడు ఉన్నాడు. ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తాం? ఇప్పుడు వైసీపీ కూడా 40% ఓట్లు వచ్చాయి, అయినా ఓడిపోయింది అని అంటున్నారు. ఎక్కడ మన రాజ్యాంగం ప్రకారం మాట్లాడుకుంటే వైసీపీకి 40% ఓటు బ్యాంక్ ఉంది, 11 సీట్లు వచ్చాయి. దీనివల్ల దీని వెనకాల ఈవీఎం స్కామ్ అనేది ఉంది అని అన్నారు. ఒక కాసేపు ఉంది అనుకుందాం. మరి 2019లో 151 వచ్చాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద అంత దాని వ్యతిరేకత అయితే లేదుగా. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అయితే లేదుగా. ఏది రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004లో ఆయన గెలుచుకున్నారన్నారే, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని 2004లో ఓడిపోవడానికి కారణం కేవలం కరెంటు. రైతులకు ఉచిత విద్య ఇస్తాను, ఈ ఐటీ ఏం పనికిరావు, ఉచిత విద్య ముఖ్యం, ఐటీ ఏం పనికి వస్తుంది అన్నారు రాజశేఖర రెడ్డి గారు. జనాలందరూ ఒక రైతులు అది ఇది అనుకొని కొన్ని ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాలతో ఆయన బాగా నెగ్గుకొచ్చాడు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద అంత వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఏంటంటే 19లో సరే ఒకసారి అవకాశం ఇద్దాం, ఇతనంత కసిగా ఉన్నాడు కదా అనుకున్నారు. సరే అయితే మంచి బిజినెస్ మ్యాన్, పైగా రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అలా అనుకున్నారు. కానీ చూస్తే ఏమైంది? అందరిగా అరే ఈయన బిజినెస్ మ్యాన్గా మంచి మంచి కంపెనీలు తెస్తాడేమో అనుకున్నాం. అరే బిజినెస్ మ్యాన్ కదా, ప్రతిదీ కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని చూసి ఇప్పుడు ఆయన లబ్ధి పొందని, ఆయన కుటుంబం లబ్ధి పొందినా కూడా అల్టిమేట్గా ప్రజలకి ఉపయోగపడుతుంది కదా అనుకోనే చేశాడు అనుకున్నాం. అలాగా చేయలేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా అన్నీ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తీసుకొచ్చి అన్నీ అనుకున్న టైంకి ఓపెనింగ్ టైంకి ఈయన ఉన్నాడు. ఏం చేశాడు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని పెట్టుకున్నాడు. బట్ ఈ రోజుకి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ పేరు ఎన్టీఆర్ విమానాశ్రయమే. తెలుసా మీకు విషయం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళోకి ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ ఎలిమెంటరీ స్కూల్కి మదర్ తెరీసా స్కూల్ అని ఉంటుంది. దానికే హై స్కూల్ చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మదర్ తెరీసా పేరు తీసి భరతమాత హై స్కూల్ పెడతారు. అదే మదర్ తెరీసా హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఇప్పుడు హై స్కూల్ అయింది అని చెప్తారు కదా. మరి ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎన్టీఆర్ ఉంది, ఇంటర్నేషనల్ కూడా ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎలా ఉంటుంది? తెలుగు వాడి పేరు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్నారు, ఏంటంటే ఏ ఆడపిల్ల మీదైనా దాడులు కానీ అఘాయిత్యాలు కానీ జరిగితే చాలా కఠినంగా శిక్షలు తీసుకుంటాము, కఠిన చర్యలు తీసుకుంటాము అని అన్నారు. సో మొన్న ఒక ముచ్చుమరిలో మైనర్ బాలికపై అటాక్ జరిగి ఇంతవరకు ఆమె శవం ఎలా ఉంది, బతుకుందా చనిపోయిందా అని కూడా తెలియదు. ఆయన వారం రోజులైనా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు స్పందించారంటారు? లేదు, స్పందించారు కదా. వారం రోజుల తర్వాత ముచ్చుమరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే అసలు ఎటుపోతుంది
ఇప్పుడు అలా అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా స్పందించారు కదా, అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు స్పందించలేదని మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతున్నారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ విషయంలో లాగారు. ఎలా అంటే మా గత ప్రభుత్వంలో 40,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, దాని గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు మేము వచ్చాక చూస్తామన్నారు. గుంటూరులో ఏదో ఇష్యూ జరిగితే అమ్మాయిని పట్టుకోవడం, ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి, మిగతా 39,999 మందిని ఎప్పుడు పట్టుకుంటారు దానికి విమర్శలు వచ్చాయి. బాగానే ఉంది, ఎందుకంటే మరి అయిపోయింది వదిలేస్తారు కదా, ఇప్పుడే పట్టుకుంటారు కదా ప్రతిపక్ష వాళ్ళు. సరే, ఇప్పుడు ముచ్చిమారి ఇన్సిడెంట్ చూస్తే అందుకే నేను ఎప్పుడు చాలా సందర్భాల్లో చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మారాల్సింది ప్రజలే, వాళ్ళ నుంచే రావాలి మార్పు. వాళ్ళు రాకపోతే ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు ఏం చేస్తారు చెప్పండి. ఆ చిన్నపిల్లలకి ఏదైతే అది ఆ థాట్ ప్రాసెస్ అలా వచ్చిందో, చిన్నపిల్లలు ఏమి చూస్తే మొబైల్లోనా టీవీల్లోనా వాళ్ళు ఏమి చూడకపోతే చిన్న పిల్లలు పట్టుకుని అలా చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళకి వచ్చిందంటే, ఆ థాట్ వచ్చిందంటే తప్పు ఎవరిది చెప్పండి. ఫోన్ మా వాడు ఫోన్ లేకపోతే తిండండి, మా వాడు ఫోన్ ఇస్తే కానీ ఇదివ్వండి అనుకుంటాం. ఈవెన్ దాని వర్షంలో తల్లిదండ్రులు గొడవ పడుతుంటారు, బాబా ఫోన్లు ఏంటి అంటుంది తల్లి, వద్దు అలా అలవాటు చేస్తే కరెక్ట్ కాదు అంటారు తండ్రి. అది కొన్నాళ్ళకి ఎడిక్ట్ వాడు చాటుగా మాటుగా ఏ వీడియో చూసినా మనకి ఏం తెలుస్తుంది. వాడికి ఆ ఏజ్లో ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది, దానికి కారకులు ఎవరంటారు? పోనీ సరే, ఆ పిల్లలకు సంబంధించి ఒక నలుగురిని అదుపులోకి తీసుకున్నారంట కదా. నలుగురిని ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందండి? పిల్లల కోసం వీళ్ళు యాంటీగా మాట్లాడటము, అంటే పిల్లలకి సపోర్ట్గా మాట్లాడటము, లేదంటే పిల్లలు చేసిన దానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అవసరం తెలియదు, వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేస్తారు అని కొంతమంది ఈ మధ్య లా పాయింట్లు ఎక్కువ మాట్లాడదు. ఎందుకు? ఈ సోషల్ మీడియాలోను నెట్జెన్స్ తెలిసి తెలియక పెట్టిన వీడియోస్ని చూసేసి నేను చూసుకుంటా, నేను కేసేస్తా, పిల్లల్ని శిక్షించకూడదంట కదా, రూల్స్ ఉన్నాయి, పిల్లల్ని శిక్షించకూడదని రూల్స్ ఉన్నాయి, కానీ పిల్లల్ని అదుపులోకి తీసుకోకూడదని రూల్స్ ఏం లేవు. మొక్కే వంగనిది మానే వంగదు. సో అలాగ చూసినప్పుడు ఆ నలుగురు ఎంత దురుసుగా మాట్లాడారో, లేకపోతే వాళ్ళ గురించి ఆ పిల్ల శవంని మాయం చేయడానికి ఈ పిల్లల యొక్క గార్డియన్స్ లేదా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం సాయం చేశారో, వాళ్ళు ఏం మాయ చేశారో, అందుకు వాళ్ళు నలుగురిని అదుపులోకి తీసుకుంటూ అందులో ఒక ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఏమైంది, అది చేసిన ఎదవ పని పక్కన పెట్టి పోలీసులు కొట్టడం వల్లే లాకప్ డెత్లో చనిపోయాడని కొత్త టాపిక్ చెప్తారు. చనిపోయి ఉండొచ్చేమో అంటాడు ఒకడైతే ఏకంగా లాకప్ డెత్ కొట్టడం వల్ల చనిపోయాడు అంటాడు. నువ్వు చూసావు? తెలిసి తెలియని రాతల వల్ల ఇది చినికి గాలివానే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ముందు పిల్లడు ఏం ఫోన్ చూస్తున్నాడు అని అక్కడే చెక్ పెడితే ఎంత వచ్చేది కాదు కదా. ఏదో చిన్న కథ ఉంది దీని మీద. ఒకసారి ఒక తల్లికి ఒక కొడుకు తోటకూర తెచ్చి ఇచ్చాడట, చిన్నగా ఒక 5 ఏళ్ళ పిల్లప్పుడు. అబ్బా మా బంగారమే, నా కోసం తోటకూర తెచ్చావని చెప్పి తోటకూర కథ అంటారు దాన్ని, వండి పెట్టిందంట. తిన్నాను, అరే మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్పి వాడి నుంచి దొంగతనం స్టార్ట్ చేసి, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు నాన్న, ఎలా తెచ్చావు తల్లి అడగాలా లేదా? అడగలే. ఆడు పెద్ద గజ దొంగ అయిపోయాడు. చివరికి ఆడికి ఉరిశిక్ష పడేసరికి నీ చివరి కోరిక ఏంటంటే నా తల్లితో ఒకసారి మాట్లాడుతున్నా, తల్లికి నీ చెవిలో చెప్తా చెప్పి చెవి కొరికేశాడట. ఇంకా తల్లిని కొరికేసి చంపిపోయాడు, పీక నొక్కిపోయాడు. అందరూ వచ్చి ఆపారు, ఎందుకే ఇట్లా తల్లిని చేసి దుర్మార్గుడయ్యాడని అప్పుడు చెప్పాడు. ఆ రోజు నేను తోటకూర తెచ్చినప్పుడు నాన్న నువ్వు ఎలా తెచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చావు అని చెప్పి 4 చెంపదెబ్బలు వేస్తుంటే నాకు తప్పని తెలిసేదేమో. తెచ్చాడు నా కొడుకు, ప్రయోజకుడు అయ్యాడు, గొప్పవాడు అయిపోయాడు అని చెప్పి సరదా పడింది తల్లి. ఇప్పుడు నష్టపోయింది ఎవరు కదా. అలాగా మా వాడు ఫోన్లో భలే చేస్తాడండి, నాకు కూడా తెలియదండి వాడే అన్ని బుక్ చేసేస్తాడు, అది పెద్ద గొప్ప? నాకు కూడా తెలియదండి వాడే అని అలా చెప్తుంటారు కొంతమంది పేరెంట్స్, నేను అబ్జర్వ్ చేశాను. అలా బుక్ చేయడం వల్ల ఏంటి, పెద్ద ఆడేమి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడా, అప్పుడే కలెక్టర్ అయిపోయాడా? దాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల వాడికి కూడా కొమ్ములు వస్తాయి పిల్లడికి. మా నాన్న పొగుడుతున్నారంటే నేను మంచిగా చేస్తానని చెప్పి మెల్లగా ఎవడో ఒకడు ఒరే అల్ల వీడియోరా ఈ వీడియోరా. వాళ్ళకి కూడా సినిమాలు సీరియల్ కూడా అలాగే ఉన్నాయి కదా, సెన్సార్ కట్ ఓటీటీ అంట, దానికి సెన్సార్ కట్టే లేదు. నీకు నచ్చింది పెట్టుకోవచ్చు, నచ్చిన భూతపదం పెట్టుకోవచ్చు, నచ్చిన సీన్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం చూస్తూ మరి చూసుకుంటున్నారు. ఇంట్లో ప్రతి ఇళ్లలో నెట్ ఉంటుంది, పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ అవుతున్నారు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? వాడు ఓటీటీలో ఏ సినిమాలు చూస్తున్నాడు ఎవరికి తెలుసు? లేకపోతే 13 ఏళ్ళ కుర్రోడికి ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చి ఉంటుంది చెప్పండి? ఎక్కడ నుంచి కలిగి ఉంటుంది ఆ ఆలోచన? దాన్ని ఖండించకుండా వీళ్ళు నలుగురు కూడా వాళ్ళ బాధితులుగా అయ్యారు అని అంటే, వీళ్ళు నలుగురిని ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారన్నారో
వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడబట్టే, లేదంటే పోలీసులకు రివర్స్గా మాట్లాడబట్టే వాళ్ళని అదుపులోకి తీసుకుని ఉంటారు, అవునా? లేదా ఆ పిల్లకి సంబంధించిన ఏమైనా విషయాలు మాయ చేయడమో తారుమారు చేయబట్టి చేసి ఉండొచ్చు. లేకపోతే ఊరికి ఎందుకు అదుపులోకి తీసుకుంటారు పిల్లలు చేసిన దానికి, అవునా కదా? సో దీనికి నాయకుడు, పోలీసులు ఇవి ఎంత ఎంత అంటే ప్రతి మనిషి ఏం చేస్తున్నాడో పోలీసుడు చూస్తాడా అంటే? ఎటు వెళ్తుంది అసలు? ఎవరు దీన్ని కంట్రోల్ చేయాల్సింది? ఇప్పుడు మొన్న బెంగళూరులో ప్రజ్వల్ రేవన్న ఎంపీ, మా ప్రెసిడెంట్ ఎంపీ, మాజీ ఎంపీ నాకు గుర్తులేదు. ఆయన దేవగౌడ మనవడో ఏదో ఆయన కదా. ఆయన చాలా మంది అమ్మాయిని బాడీ చేశాడు, ఆయన విదేశాలకు పారిపోయాడు, వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, ఇవన్నీ న్యూస్లో చూసాము. బట్ ఆయన ప్రతి విషయంలో కూడా కాపాడేది తల్లేనట. తల్లే ప్రతిదీ ఒకరితో మాట్లాడి బాబుకి ఏం అవ్వకూడదు, లేదా బాబు మీద బెయిల్ తీసుకోండి, లేదా కేసు అవ్వకూడదు మాట్లాడుతారు. మా తల్లి ఒక ఆడదేగా అట. మనకు తెలియదు, న్యూస్లో చూసాం. మరి అట్లా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాడు ఎందుకు వింటాడు? వాడు ఎందుకు అఘాయిత్యాలు చేయడు చెప్పండి? కాబట్టి ఇవన్నీ ఏంటంటే, ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, లేదా అనిత గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటాం. కానీ ఇది సామాన్య మనుషుల నుంచే మార్పు రావాలి. మరి రానంత వరకు ఏం చేయలేం. అల్టిమేట్గా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చిన్న ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ప్రతి ఒక్కరు ఫోన్ ఇలా పెట్టి మాట్లాడుతుంటారు. డ్రైవింగ్, మొబైల్ డ్రైవింగ్ నేరం, తప్పు అని తెలుసు. ఎందుకు తప్పు? ఈ వెళ్ళి ఆలోచన ఎవడో గుద్దుతాడు, ఈడు పోయినా పర్వాలేదు, ఈడు తప్పు చేస్తున్నాడు, ఎదుటి కూడా పోతాడు, మామూలు రోడ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంటాడు, వాడి మీద ఎక్కించేస్తాడు. అలాగా చెప్పాము, మొబైల్ డ్రైవ్ మాట్లాడమని చెప్పామనుకో, మనతో గొడవకు వస్తాడు, కొట్లాట వరకు వెళ్తాడు. అదే ఒక హోర్డింగ్ పెట్టాం అనుకోండి, మొబైల్ ఫోన్ ఇలా మాట్లాడేవాడు అడ్డగాడిదా అని పెట్టాం అనుకోండి, ఇలా చూస్తాడు, ఆడు కూడా ఎవడో పెట్టాడు మనకు కాదు, ఈయన మాట్లాడుతున్న విషయం కూడా ఇది మర్చిపోతాడు. అట్లా ఉంది ఇప్పుడు హ్యూమన్ నేచర్. కాబట్టి దీన్ని ఎవరిని తప్పు పడతాం, ఎవరిని దీనిలో తీసుకుంటాం? నేను అలా మాట్లాడాను అనుకోండి, నేను చాలా మంది చూస్తున్నాను, పిల్లల్ని ఒడిలో పెట్టుకుని కూడా ఇట్లా మాట్లాడుతూ చూసి, ఇప్పుడు ఎప్పుడు నువ్వు పెద్ద మా నాన్న మాట్లాడాడు కదా, నేను మాట్లాడతాను అనుకుంటాను. దాన్ని చెక్ పెట్టాల్సింది ఎవరు? పోలీసు గురించి బాబు నేర్చుకుంటాడా, నువ్వు క్లాస్ పీక్ నీ చేత మీద కేసు వేసుకో, ఫైన్ కడతా, ఈ మధ్య ఇది ఒకటి ఎంత సేవలు చెప్పు కడతా, అంతేగాని నువ్వు వాళ్ళకి క్లాస్ పీక్. మరి డబ్బు అలా విచ్చలవిడి అయిపోయిన తర్వాత ఎందుకు ఇదవుతారు, ఎందుకు వింటారు? ఇలాంటి చిన్న చిన్న విషయాలే వాళ్ళలో అట్లాంటి క్రూరత్వమైన ఆలోచనకు ప్రేరేపణకి కారణం అవుతుంది. సో కాల్డ్ కమర్షియల్ డైరెక్టర్లు కూడా అయ్యారు. కొడితే అక్కడ ఎక్కడో పడతాడు, అవునా? అట్లాంటి చంపుకోవడాలు, నరుక్కోవడం, ఇవన్నీ వల్ల కూడా అవి కూడా కారణమే పిల్లల ఆలోచన విధానం మారిపోవడానికి, ఇలా క్రూరత్వం వైపు వెళ్ళడానికి. కాబట్టి ప్రభుత్వాలు కూడా కొన్ని కఠినమైన చట్టాలు చెయ్యాలి. చేస్తే మళ్ళీ వాళ్ళు వేరే రూట్లో మారుస్తారు. ఇప్పుడు భరత్ అని నేను సినిమా ఉంది, అందులో ఏమంటాడు, ఫుట్పాత్ మీద వెళ్ళిన వాళ్ళకి 10,000 జరిమానా అంటే, ఒకటి వచ్చి 10,000 జరిమానా, మేము మాకు ఎంత జీతం వస్తుంది, మేము ప్రభుత్వాలు కట్టుకుంటే మేము బతకొద్దా అంటాడు. 5 నిమిషాలు ముందు బయలుదేరవయ్యా, నీ ఫుట్పాత్ మీద ఎవడనుకున్నాడు ఫ్యామిలీతో, అవునా కదా? మరి అక్కడ తప్పు ఎవరిది? ప్రభుత్వాలు ఒకవేళ కఠిన నియమాలు పెట్టినా వీళ్ళే మళ్ళీ ధర్నా చౌక్ దగ్గరికి ధర్నా చేస్తారు. దానికి వెంటనే ప్రతిపక్ష పార్టీల సపోర్టు. అటు తప్ప ఉప్ప అని ఉండదు. ప్రభుత్వం ఏది చేసినా ఆడి మీద ఏదోటి బురద చల్లాలి. మరి అలాంటి ఆలోచన దారులు ఉంటే ఎప్పుడు మారుద్ది? ఇలాంటివి జరుగుతూనే ఉంటే మళ్ళీ చూసి అయ్యో అంటాం, మళ్ళీ 3వ రోజు మామూలు. థ్యాంక్ యూ.